నశించేది ఏది? యక్షదేవ, నశించేది శరీరం. పుట్టిన ప్రతి శరీరం బాల్యం, యవ్వనం, కౌమారం దాటి వృద్ధాప్యానికి చేరుతుంది. పంచభూతాలతో తయారైన ఈ దేహం తిరిగి ఆ ప్రకృతిలోనే కలిసిపోతుంది. కాని ఆత్మ మరియు మనం చేసిన పుణ్యకర్మలు మాత్రమే శాశ్వతంగా మిగిలిపోతాయి. శరీరం నశించేలోపే మనం చేసే మంచి పనులే మనల్ని చిరంజీవిగా ఉంచుతాయి. నిజమైన బలం ఏది? యక్షదేవా, నిజమైన బలం ధైర్యం. సాధారణంగా మనం శారీరక శక్తిని అంటే కండరాల బలాన్ని చూసి బలవంతుడు అనుకుంటాం. కాని శారీరక బలం తాత్కాలికం. అనారోగ్యం వచ్చినా, వయసు పైబడ్డా అది నశిస్తుంది. కాని ధైర్యం అనేది మానసిక శక్తి. ఆపదలు చుట్టుముట్టినప్పుడు, దేహం సహకరించకపోయినా మనిషిని ముందుకు నడిపించేది కేవలం ఈ గుండె బలమే. జీవితం సుఖంగా ఉన్నప్పుడు ఎవరైనా ధీమాగా ఉంటారు. కాని అన్నీ కోల్పోయినప్పుడు, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు కుంగిపోకుండా నిలబడటమే నిజమైన బలం. భయం లేకపోవడం ధైర్యం కాదు, భయం ఉన్నా దాన్ని ఎదిరించి నిలబడటం ధైర్యం. మరణం ఎదురుగా ఉన్నా సరే తన ధర్మాన్ని వీడకుండా పోరాడే గుణమే మనిషికి నిజమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది. చాలామంది మేధావుల దగ్గర జ్ఞానం ఉంటుంది, కాని ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి కావాల్సిన ధైర్యం ఉండదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి మనిషి తనలోని ఆత్మను నమ్మినప్పుడు అతనికి దేనికీ భయం ఉండదు. ఆ స్థితిని పొందినవాడే లోకంలో అత్యంత బలవంతుడు. బాహ్యంగా కనిపించే ఆయుధాలు, సైన్యం, సంపద మనిషికి నిజమైన బలాన్ని ఇవ్వవు. ఎవరైతే తన మనస్సును ధైర్యంతో నింపుకుంటాడో అతడు అజేయుడవుతాడు. శక్తి ఏమిటి? సాధారణంగా శక్తి అంటే మనం శారీరక సామర్థ్యం అనుకుంటాం. శారీరక బలం తాత్కాలికం మరియు నశించేది. నిజమైన శాశ్వతమైన శక్తి మనిషి యొక్క మానసిక దృఢత్వం లేదా గుండె నిబ్బరం. ఈ అంతర్గత శక్తికి మూలం సహనం. భరించలేని కష్టాలు, అవమానాలు లేదా కోపం వచ్చినప్పుడు ఆవేశంతో ఊగిపోకుండా నిగ్రహంతో ఉండటమే సహనం. కోపం వచ్చినప్పుడు క్షణంలో ఏదైనా చేసేయడం బలహీనతకు నిదర్శనం. కాని ఆ కోపాన్ని ఆపుకుని వివేకంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అత్యంత గొప్ప శక్తి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. జీవితంలో ఎదురయ్యే ఓటములు, నష్టాలు మరియు ఆపదల సమయంలో కుంగిపోకుండా ఓర్పుతో భరించడమే సహనం. సహనమంటే కేవలం కష్టాలను భరించడం మాత్రమే కాదు, తప్పు చేసిన వారిని క్షమించడం కూడా. ఎదుటివారు మనకు హాని చేసినా, మనకు బలం ఉన్నా సరే వారిని క్షమించగలిగే గుణం గొప్ప శక్తులన్నింటిలోకి మిన్న. ఈ క్షమాగుణం కేవలం సహనం ఉన్నవారికే సాధ్యమవుతుంది. వేదాంతపరంగా సహనం అనేది ఆత్మ సాక్షాత్కారానికి అత్యవసరమైన గుణం. మనిషి తన మనస్సును అదుపులో ఉంచుకుని ద్వంద్వాలు, సుఖదుఖాలు, జయ అపజయాలు సమానంగా స్వీకరించే స్థితిని పొందాలంటే సహనం అనే శక్తి కావాలి. ఈ స్థితిని పొందినవాడే లోకంలో అత్యంత శక్తివంతుడు. ఆయుధాలు, సైన్యం, సంపద మనిషికి నిజమైన శక్తిని ఇవ్వవు. ఎవరైతే తన మనస్సును సహనంతో నింపుకుంటాడో అతడు ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కోగలడు. అందుకే నా సమాధానం సార్వకాలికమైన సత్యం. సహనమే నిజమైన శక్తి. ధనం ఏమిటి? లోకంలో మనం చూసే ధనం, ఆస్తిపాస్తులు, బాహ్య సంపదలు ఇవి ఎప్పుడూ ఒకరి దగ్గరే ఉండవు, మారుతూ ఉంటాయి. కాని సంతృప్తి అనేది ఒక అంతర్గత గుణం. ఎంత సంపాదించినా ఇంకా కావాలి అనే ఆశ ఉన్నవాడు కోటీశ్వరుడైనా దరిద్రుడితో సమానం. ఉన్నదానితో ఆనందంగా ఉండగలిగేవాడే అసలైన ధనవంతుడు. మనిషికి ఆశ ఉండటం తప్పు కాదు, కాని అతి ఆశే సమస్య. 1,00,000 ఉన్నవాడు కోటి కోసం, కోటి ఉన్నవాడు మరోదానికోసం పరుగెడుతూ చేతిలో ఉన్న ఆనందాన్ని అనుభవించడం మర్చిపోతాడు. సంతృప్తి లేని మనస్సు ఎప్పుడూ అలజడిగానే ఉంటుంది. అదే సంతృప్తి ఉన్న చోట ప్రశాంతత ఉంటుంది. ఆ ప్రశాంతతే అత్యంత విలువైన ఆస్తి. నా దృష్టిలో ధనం అంటే మనల్ని సుఖపెట్టేది. కొన్నిసార్లు కోట్లు ఉన్నా కూడా మనశ్శాంతి ఉండదు. కానీ
ఏమీ లేకపోయినా ఏ లోటూ లేదని భావించే తృప్తి ఉంటే ఆ మనిషికి ఎలాంటి కొరత ఉండదు. సంతోషమే సగం బలమైతే సంతృప్తి అనేది సంపూర్ణ ఐశ్వర్యం. పేదవాడు ఎవరు? లోకంలో కోట్లు ఉన్నా ఇంకా కావాలి అని ఆశపడేవాడు ఎప్పటికీ తృప్తి చెందడు. వాడు తన దగ్గర ఉన్నదాన్ని అనుభవించకుండా లేనిదానికోసం నిరంతరం తపన పడుతుంటాడు. ఆ మానసిక స్థితిని పేదరికం అని అంటారు. ఎందుకంటే వాడి మనస్సు ఎప్పుడూ కొరతతోనే నిండి ఉంటుంది. సంపద ఎంత ఉన్నా సంతృప్తి లేనంతకాలం వాడు పేదవాడిగానే మిగిలిపోతాడు. ఎవరికైతే అనవసరమైన కోరికలు ఉండవో, ఉన్నదానితో ఆనందంగా ఉంటారో వారే నిజమైన ధనవంతులు. ఒక పేదవాడు తనకున్న కొద్దిపాటి ఆహారంతో సంతృప్తి పడితే వాడు మానసికంగా ఒక చక్రవర్తితో సమానం. ఎందుకంటే వాడికి ఏ లోటూ లేదు. తృప్తి అనే సంపద వాడి దగ్గర ఉంది. ధనవంతుడు ఎవరు? ప్రియాప్రియాలను సుఖదుఖాలను సమానంగా స్వీకరిస్తూ సంతోషంగా ఉన్నవాడు. ధనం, ఆస్తులు అనేవి బయటి వస్తువులు. ఇవి రావచ్చు పోవచ్చు, కాని సంతోషం అనేది లోపలి నుండి రావాలి. ఎంత సంపద ఉన్నా మనశ్శాంతి లేనివాడు దరిద్రుడితో సమానం. ఏమీ లేకపోయినా మనసు నిండా సంతోషం ఉన్నవాడే అసలైన కుబేరుడు. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఎవరైతే స్థితప్రజ్ఞతతో ఉంటారో వారే నిజమైన ధనవంతులు. ఎందుకంటే వారి దగ్గర ఏ పరిస్థితినైనా తట్టుకోగల ధైర్యం అనే నిధి ఉంటుంది. సంతోషమే సగం బలం కాదు, సంతోషమే అసలైన ఐశ్వర్యం. సుఖం అంటే ఏమిటి? మంచి శీలము, మంచి ప్రవర్తన. దీన్నే మనం అర్థం చేసుకునే రీతిలో మంచి జీవనమని కూడా అంటాము. లోకం దృష్టిలో సుఖం అంటే భోగభాగ్యాలు. కాని నా దృష్టిలో సుఖం అనేది మనిషి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. చాలామంది ధనం ఉంటే సుఖం అనుకుంటారు. కాని ఎంత సంపద ఉన్నా ప్రవర్తన సరిగ్గా లేనివాడు ఎప్పుడూ మానసిక ప్రశాంతతను పొందలేడు. మనిషికి మంచి అలవాట్లు, ఉన్నతమైన వ్యక్తిత్వం ఉంటే అది అతనికి ఇచ్చే ఆత్మసంతృప్తే అసలైన సుఖం. మంచి జీవనం గడిపే వ్యక్తి అబద్ధాలు చెప్పనివాడు, ఇతరులకు హాని చేయనివాడు, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ నిశ్చింతే అతనికి నిద్రలోనూ మెలకువలోనూ సుఖాన్ని ఇస్తుంది. తప్పుడు మార్గంలో సంపాదించినవాడు ఎన్ని విలాసాల మధ్య ఉన్నా లోలోపల భయంతో సుఖానికి దూరమవుతాడు. మంచి జీవనం అంటే కేవలం నీతిగా ఉండటమే కాదు, శరీరాన్ని మరియు మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడం కూడా. క్రమశిక్షణతో కూడిన దినచర్య, మితమైన ఆహారం, మంచి ఆలోచనలు కలిగి ఉండటం వల్ల కలిగే ఆరోగ్యమే నిజమైన సుఖం. దుఃఖానికి కారణం ఏమిటి? దుఃఖానికి కారణం ఆశ. ప్రపంచంలోని అన్ని బాధలకు మూలం మనిషిలో కలిగే అదుపులేని కోరికలే. మనిషికి ఒక కోరిక తీరగానే మరో కోరిక పుడుతుంది. అది తీరకపోతే కోపం, నిరాశ, ఆవేదన కలుగుతాయి. ఈ నిరంతర పరుగులో మనిషి తన వద్ద ఉన్న సంతోషాన్ని అనుభవించలేకపోతాడు. ఈ మానసిక సంఘర్షణే దుఃఖానికి ప్రధాన కారణం. మనం వస్తువుల మీద, వ్యక్తుల మీద పెంచుకునే అతివ్యాప్తి లేదా ఆశ మనల్ని బంధిస్తుంది. అవి మనకు దూరం అయినప్పుడు లేదా మనం అనుకున్నట్లు జరగనప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. ఆశను వదిలేసినవాడు దేనికీ లొంగడు, కాబట్టి అతనికి దుఃఖం ఉండదు. ఆశ ఎప్పుడూ భవిష్యత్తు మీద ఉంటుంది. రేపు అది వస్తే బాగుండు, ఇది దక్కితే బాగుండు అనే ఆలోచనలో మనిషి వర్తమానాన్ని నరకం చేసుకుంటాడు. ఉన్నదానితో తృప్తి చెందకపోవడమే దరిద్రం మరియు దుఃఖం. ఆశ ఉన్నచోట అలజడి ఉంటుంది, ఆశ లేని చోట ప్రశాంతత ఉంటుంది. దుఃఖం బయట ఎక్కడో లేదు, అది మనలోని కోరికల రూపంలో ఉంటుంది. ఆశను అదుపులో ఉంచుకున్నవాడే అసలైన సుఖి. నిజమైన సంపద ఏది? నిజమైన సంపద జ్ఞానం. లోకంలో మనం చూసే ధనం, బంగారం, ఆస్తులన్నీ కాలంతో పాటు కరిగిపోయేవే. కాని జ్ఞానం మాత్రం మనిషిని ఉన్నతుడిగా తీర్చిదిద్దుతుంది. లోకంలోని ఏ సంపదనైనా దొంగలు ఎత్తుకెళ్లవచ్చు లేదా పంచుకుంటే తగ్గిపోవచ్చు. కాని జ్ఞానం అనే సంపదను ఎవరూ దొంగిలించలేరు.
పైగా ఈ పంచుతున్న కొద్దీ పెరుగుతుందే తప్ప ఎన్నటికీ తరగదు. అందుకే దీన్ని విద్యార్థనం మహాధనం అంటారు. కేవలం చదువు మాత్రమే జ్ఞానం కాదు. ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించగలిగే వివేకమే నిజమైన జ్ఞానం. ఆపదలు వచ్చినప్పుడు మనల్ని కాపాడేది, దారి చూపేది మన దగ్గర ఉన్న జ్ఞానమే. డబ్బు మనల్ని సుఖపెట్టవచ్చు, కాని జ్ఞానం మనల్ని రక్షిస్తుంది. డబ్బు ఉన్నవాడికి అతని ఇంట్లో లేదా ఊరిలో మాత్రమే గౌరవం ఉండవచ్చు, కాని జ్ఞానం ఉన్నవాడికి లోకమంతా గౌరవం లభిస్తుంది. విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటే విద్వాంసుడు జ్ఞాని ఎక్కడికి వెళ్ళినా పూజింపబడతాడు. సంపాదించిన ధనం మనిషి చేతిలో ఉంటుంది, కాని సంపాదించిన జ్ఞానం మనిషి రాతను మారుస్తుంది. మిత్రుడు ఎవరు? సాధారణంగా మనం కష్టాల్లో తోడుండే వ్యక్తులను మిత్రులనుకుంటాం. అన్ని కాలాల్లోనూ అన్ని పరిస్థితుల్లోనూ మనిషికి నిజమైన మిత్రుడు ధర్మం మాత్రమే. లౌకిక ప్రపంచంలో మనకు స్నేహితులు, బంధువులు, భార్యాపిల్లలు ఉంటారు. కాని వారు కేవలం ఈ భౌతిక శరీరం ఉన్నంతవరకే తోడుగా ఉంటారు. మనిషి మరణించిన తర్వాత శరీరం కాలిబూడిదైనా అతని వెంట వచ్చేది అతను ఆచరించిన ధర్మం మాత్రమే. ధర్మో రక్షతి రక్షితః అన్నట్లుగా ఆ ధర్మమే మనల్ని ఆపదల్లో మిత్రుడిలా కాపాడుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు సరైన నిర్ణయం తీసుకోవడానికి మనలోని ధర్మదే మార్గదర్శనం చేస్తుంది. ప్రాపంచిక మిత్రులు అప్పుడప్పుడు స్వార్థంతో ఉండవచ్చు, కాని మనం చేసిన పుణ్యకార్యాలు, ధర్మం ఎప్పుడూ మనకు చెడు చేయవు. అవి మనిషికి మరణానంతరం కూడా సద్గతులను ప్రసాదించే గొప్ప స్నేహితుడి పాత్రను పోషిస్తాయి.